నా పేరు దాదా కొండయ్య, కందుకూరు మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పోయిన సంవత్సరం 9 నెలల 24 తేదీ జాయిన్ అయినాను. కమిషనర్ గారు టార్చర్ పెడతా వెళ్ళిపోమ్మని నువ్వు ముందు లెటర్ ఇస్తే వెళ్ళిపోతానని చెప్పాను. ఆ లెటర్ ఇవ్వకుండా డిక్టేషన్ తెచ్చి గూడూరు వెళ్ళిపోయింది. నేను పోనమ్మని హైకోర్టు ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేయడం వల్ల నా జీతాలు అన్నీ ఆపేసి హింసిస్తా. క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది అయితే, ఒక కూలోళ్ళకి ఇబ్బంది అయితే మా వర్కర్ల సారీ చెప్పి అతను సారీ చెప్పిందాక 4 గంటలు మస్తకాలు జరిగిపోయింది. మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. నన్ను నా హోదాకి బాలాజీ అని అతనికి శానిటేషన్ సంబంధించిన వస్తువులు అన్నీ ఇచ్చి తాళా బొర్ర బాగా కొట్టేది అన్నీ చేసి తాళాలు ఇచ్చింది. మళ్ళీ తాళాలు తీసుకుని మాత్రం డైలీ వస్తున్నాను. అదేమంటే నెమో ఇస్తే తీసుకోవాలి. నాకు గ్రూప్లో సెల్ అన్నీ కట్ చేసిండ్రు. ఎవరు పెట్టాలని మేనేజర్ని అడిగితే, ఎవరు పెట్టకపోతే నెమో తీసుకోకపోతే నువ్వు సంతకాలు పెట్టద్దని మేనేజర్ చంద్రమౌళి గారు అనిండ్రు. మీకు దిక్కున్నోడు చెప్పు మేనేజర్ అంటూ ఆమె కేర్లెస్ కమిషనర్ ఎస్సీ క్యాండిడేట్లు ఇబ్బంది పెట్టి వర్కర్లతో డైలీ గొడవపడి ఆ కాడికి పోయి సమాధానం చెప్పుకోవాలా. ఈ విధంతో చేస్తాం. 4 నెలల 21 రోజు జీతాలు లేక అదేమనంటే నీకు ఎవరికి చెప్పుకున్నా మా ఇంట్లో ఏం జరిగినా కమిషనరే బాధ్యురాలు, నా భార్యకి బాగలేదు అన్నీ చెప్పిన ఇప్పుడు కూడా జీతాలు అడిగి వస్తే సమాధానం మేనేజర్ ఇస్తే చూస్తూ ఉంటుంది. ఈ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల విపరీతంగా టార్చర్ పెట్టేది, వర్కర్లతో గొడవపడమని చెప్పేది. ఆమె వాళ్ళ క్యాస్ట్ కూలోళ్ళకి అంత సపోర్టివ్ 4 తడవలు వచ్చి మస్తకాడికి వచ్చి తిరిగి అమ్మ పానండి ఒక తడక పనులు చెప్పనిండమని గందరగోళం చేసి వర్కర్లకు సారీ చెప్పించి పనికి పంపించుకుంటాను. అందులో వాళ్ళ క్యాస్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు నా జీతాలు రాకపోతే ఎంతవరకు? ఇప్పుడు బాలాజీ నేను ఆయిల్ గీలు అంతా అతనే రాసేది. అప్పుడు సెక్రటరీలకి హోదా బిల్లు కలెక్టర్ కాడికి ఎక్కువ, రికార్డ్ టెస్టింగ్ కాడికి తక్కువ, బిల్లు కలెక్టర్ కాడికి ఎక్కువ. వాళ్ళు లేస్తే బిల్లు వాళ్ళ తీసుకొచ్చేది. ఈ విధంగా చేస్తున్న కమిషనర్ గారు దయచేసి డిఎంఏని కలిశాను. డిఎంఏ సార్ కూడా చెప్పాడు జీతాలు వేయమని చెప్పడం. మన ఆర్డీ గారు మా పార్టీ నాయకుడు సురేష్ అన్న అర్జీ ఇస్తే దాన్ని చూసి మొన్న డ్యూటీకి రాలేదని ఇచ్చింది. డ్యూటీకి అటెండెన్స్లో ప్రతి నెల వర్కర్ల జీతాలు నేను పెడుతున్నాను, నా సంతకాలతో ఉన్నాయి. ప్రతిరోజు అటెండెన్స్లో నేను వచ్చి సంతకాలు పెట్టుకుంటా ఉన్నా. అటెండెన్స్లో ఆడ మేనేజర్లు పెట్టద్దు, నీకు ఎవడు దిక్కున్నోడు చెప్పుకో ఉంటాడు మేనేజరు. అతను 11 గంటలకు వచ్చి 5 గంటలకల్లా వెళ్ళిపోతా. మేనేజర్ కమిషన్ మాటలు చెప్పేసి వెళ్ళిపోయేది. ఈ విధంగా చేస్తుండండి. ఎవరో చెప్పినా జీతాలు ఇదిగో అంటున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ కన్ఫార్మ్ అంటే పూర్తిగా క్యాస్ట్ నా సర్వీసులో 43వ కమిషనరు, నా సర్వీస్ 37 ఏళ్ళు. నన్న కమిషన్ లేరు. ఇక్కడ దగ్గరలో డాక్టర్ వెంకటేశ్వర గారు కమిషన్ ఒంగోలులో ఉన్నాడు. ఆయన కూడా కొండ సైడ్ అనిపిస్తూ గూడూరులో మొత్తం 42 మంది కాడ చేసి ఇటువంటి కమిషన్ అమ్మ 43 మహాతల్లి జీతాల కాడ ఇబ్బంది పెట్టేది ఒక్కటేనండి. అదేమనంటే ఎవరికో చెప్పు వాళ్ళ క్యాస్ట్ అని, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఏం జరగకూడదు, తక్కువలకు కూలోళ్ళకి కానీ ఏం జరగకుండా పరిగెత్తదు అప్పుడే. ఇప్పుడు మా పాటు వాళ్ళు జరిగితే ఎవరు చెప్పుకోవాలి? మేము డిఎంఏ ఆర్డీకి చెప్పాము. ఆర్డీకి చెప్తే ఆర్డీ కాగితం ఇస్తే డ్యూటీకి రావడం నాట్ ఎలిజిబుల్ అనే సర్టిఫికేట్ మన కాగితం పంపించాలని ఇచ్చి నేను నా కాడ అటెండెన్స్ ఉంది, వర్కర్లకు జీతాలు పెట్టింది, అటెండెన్స్లో మస్ట్ సంతకాలు పెట్టింది అన్నీ ఉండని. ఇదండి ఆ కమిషన్ గారు క్యాస్ట్ ఫీలింగ్. అదేమనంటే తాళాలు బాగా కొట్టేస్తే సెక్రటరీకి ఇచ్చేది, స్టోరు అన్నీ ఇచ్చేది. బాలాజీ అసలుకి ఎవరండి? అభినయ సెక్రటరీ అండి. అతను ఏం సంబంధం? అతనికి శానిటేషన్లో సంబంధం వాటర్ హౌస్లో చూసుకోవాలి. అతను ఒక ఆటోమేటిక్ వెహికల్ రిపేర్ అనేది డిఈ గారు చేయాలి. అన్ని విధంగా చేస్తాడండి కమిషన్. నా భార్యకి కాళ్ళు ఆపరేషన్ చేసి నా భార్య బాగలేదు, నడవలేక ఉంది. నాకు ఆరోగ్యం బాగలేదు. మాకు ఏమి జరిగిన సావు కారణం మరణంకి మేనేజర్ కమిషన్ అమ్మ ఫస్ట్ మెయిన్, రెండోవాడు మేనేజరు. నా జీతాలు ఈ పోతే మాత్రం ఇదే జరిగేది. ఎవరొకరు పోతారు కమిషన్ అమ్మ ఫస్ట్ పాయింట్ అమ్మ నాకు చెప్పలేదు. ఇప్పుడు కూడా దయచేసి అడిగి వచ్చి ఆఫీసులో పోయి కేర్లెస్గా సమాధానం చెప్తుందండి. ఎవరు చెప్పాలండి జీతాలు? క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఎవరు చెప్పుకోవాలా? ఎవరికన్నా చెప్పుకునే లెక్కతో మేము ఎస్సీలని వర్కర్లతో మెయిన్ గొడవ పడి అంకాడి రోజు పరిష్కారం పోవాలండి. ఎవరు పోతారండి అంకాడి దయ ఊరేసుకొని అయిన చచ్చిపోయినా ఆమె, మేము ఊరు చచ్చిపోయినా ఆమె కమిషన్ మరణ కారణం కమిషన్ అమ్మ మేనేజరు. నేను స్టాఫ్ కూడా ఉన్నా. జీతాలు ఆమె ఇప్పుడు కూడా అడిగితే సమాధానం నువ్వు ఎక్కడ చేసావని అటెండెన్స్ సంతకాలు పెట్టున్నాం మస్టర్లో కూడా. అదండి చేసేది. ఆ క్యాస్ట్కి ఎవరు చిన్న వాళ్ళకు కూడా తగలకూడదు కష్టాలు. అప్పుడే పరిగెత్తద్దామా, అప్పుడే పరిగెత్తి చెప్పుకుంటుంది. అమ్మ సారీ అమ్మ మీరు వర్కర్లు నేను వచ్చి చెప్పానమ్మా ఎట్టక్కడ పని చెప్పించుకోండమ్మని ఇట్లా చెప్తుందండి. మా బోటల్ని ఎస్సీలు ఇబ్బంది పడుతుంది.
ఆ మహాతల్లి గారికి దండం పెడతానండి. 43వ కమిషన్ గారికి మీ అందరికీ జీతాలు ఈ నెలలో ఆ మహాతల్లి దండం పెట్టుకోవచ్చండి. ఇటువంటి కమిషన్ ఎక్కడా తగలేదండి. నేను రాయలసీమ కడలా చేసిన అదేమంటే క్యాస్ట్ మెయిన్ క్యాస్ట్ అండి. అదేమంటే ఎవరు చెప్పుకొని దిక్కున్నోడు చెప్పుకోమంటాడు మేనేజర్ కమిషన్. ఇప్పుడు ఆ మహాతల్లి దండం పెడతానండి. ఉంటానండి.